కొవ్వుభూతం ఇప్పుడు మన ఒంట్లోని కీలకమైన అవయవాలను సైతం చుట్టుబెడుతోంది. మనకు ప్రాణాధారమైన కాలేయంపైన సైతం ఇవాళ కొవ్వు పేరుకుపోతోంది. కాలేయంపై కొవ్వు పేరుకుపోవటానికి మద్యపానం అనేది ఒక ప్రధాన కారణంగా ఉండేది. కానీ ఇవాళ మద్యంతో సంబంధం లేకుండానే ఇతరాత్ర కారణాల మూలంగా కాలేయం మీద కొవ్వు పొరలు పొరలుగా తిష్టవేసుకుంటోంది. ఈ పరిణామం కాలేయానికే కాదు, మన ఆరోగ్యానికి కూడా ఏమంత మంచిది కాదు. వాడుకలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్గా పిలిచే ఈ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన కాలేయం గురించి పెద్దగా పట్టించుకోగానే ఇది మన కోసం చాలానే కష్టపడుతుంది. రక్తంలోంచి విషతుల్యాలను వేరు చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. రక్తంలో గ్లూకోజ్ మోతాదులు స్థిరంగా ఉండటానికి సాయం చేస్తుంది. ఇలా ఎన్నెన్నో పనుల్లో పాలు పంచుకుంటుంది. ఇలాంటి కాలేయానికి ఇప్పుడు కొవ్వు పెద్ద సమస్యగా మారుతోంది. ప్రస్తుతం ఎంతోమంది కాలేయానికి కొవ్వు పట్టే సమస్యతో బాధపడుతూ ఉండటమే దీనికి నిదర్శనం. నిజానికి కాలేయ కణాల్లో ఎంతో కొంత కొవ్వు ఉండటం మామూలే. శరీరంలో మిగతా అవయవాల మాదిరిగానే కాలేయంలోనూ కొవ్వు పోగుపడచ్చు. కొంతవరకు ఉంటే ఇబ్బంది ఏమీ ఉండదు, కానీ మితిమీరితే మాత్రం కాలేయాన్ని దెబ్బతీస్తుంది. కాలేయం చేసే పనులకు అడుగడుగునా అడ్డు తగులుతూ తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. మామూలుగా లివర్లో కొవ్వు పదార్థం అనేది 5% కన్నా ఎక్కువ ఉండదు. ఈ 5% కన్నా ఎక్కువ మోతాదులో కానీ కొవ్వు కాలేయంలో కానీ చేరితే దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. ఫ్యాటీ లివర్కి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. వాటికి ఏంటంటే ఆల్కహాల్ అనేది ప్రధానమైన కారణం. ఆల్కహాల్ తాగని వాళ్ళల్లో ఫ్యాటీ లివర్ వచ్చే వ్యాధిని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది మన దేశంలో చాలా ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాము. ఎందుకంటే జీవనశైలి మార్పుల వల్ల, హై ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవటం, ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవటం వల్ల ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఈ రెండు కాకుండా కొన్ని మెడిసిన్స్ వల్ల రావచ్చు, ప్రెగ్నెన్సీలో రావచ్చు, కొన్ని వైరస్ అంటే హెపటైటిస్ బి కానీ సి వల్ల కూడా ఫ్యాటీ లివర్ రావచ్చు. ఏదైనా పేషెంట్స్లో బీపీ, షుగర్, స్థూలకాయం, ఎస్పెషల్లీ నడుము కొలత ఎక్కువగా ఉన్న వాళ్ళు, అంటే సెంట్రల్ ఒబెసిటీ అంటాం అన్నమాట, వాళ్ళలో కానీ గుడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండి బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది చాలా కామన్గా ఉంటుందన్నమాట. కాలేయానికి కొవ్వు పట్టినా చాలామందిలో ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. దీంతో ఇది ఉన్నట్టు చాలామందికి తెలియదు. అందరిలా మామూలుగానే తిరుగుతూ ఉంటారు. అలాగని అసలేం కనిపెట్టలేమని కాదు. నిస్సత్తువ, కడుపు పైభాగంలో ఏదో అసౌకర్యం వంటివి కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే. కొన్ని రకాల జబ్బులు, జన్యువులు, ఆహారం, జీర్ణకోశ వ్యవస్థ ఇవన్నీ కాలేయానికి కొవ్వు పట్టేలా చేస్తూ ఉంటాయి. దీన్నే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, అంటే మద్యంతో సంబంధం లేని జబ్బు అని అంటారు. ఇదో దీర్ఘకాల సమస్య. మన దేశంలో 9% నుంచి 32% మంది దీంతో బాధపడుతున్నారని అంచనా. ఊబకాయం, మధుమేహంతో బాధపడే వారికి దీని ముప్పు ఎక్కువ. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు రసాయనాల కాలుష్యానికి గురవుతున్న వారికి కాలేయంపై కొవ్వు పేరుకునే ముప్పు ఎక్కువని చెబుతారు డాక్టర్లు. మొదట్లో ఈ ఫ్యాటీ లివర్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, మనకి ఎటువంటి లక్షణాలు కానీ బ్లడ్ టెస్ట్లో కానీ ఏమీ తెలియవు. ఎప్పుడైతే ఈ ఫ్యాట్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుందో, అంటే ఆ స్టేజ్ని నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్ అంటాం. ఈ నాష్ అనే స్టేజ్కి వచ్చిందంటే అప్పుడు లివర్ డ్యామేజ్ అవుతుంది కింద లెక్క. ఈ డ్యామేజ్ అయ్యే కొద్దీ లివర్లో ఫైబ్రస్ టిష్యూ అనేది డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఆ ఫైబ్రస్ టిష్యూ కానీ ఎక్కువ డిపాజిట్ అయితే అది ఫైబ్రోటిక్ లివర్ అంటాం. చివరిగా లివర్ సిరోసిస్ అంటాం. ఈ ఫైబ్రోటిక్ లివర్ వచ్చే వరకు కూడా చాలా వరకు పేషెంట్కి ఎటువంటి లక్షణాలు ఉండవు. ఒక్కసారి సిరోటిక్ లివర్ వస్తే మాత్రం పేషెంట్కి కాలువాపులు, ఆకలి తగ్గిపోవటం, వాంతులు వచ్చినట్టు ఉండటం, మొదట్లో బరువు తగ్గిపోయి తర్వాత బరువు పెరగటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొంతమందిలో కామెర్లు కూడా రావచ్చు. ఫ్యాటీ లివర్ని డయాగ్నోస్ చేయడానికి ముందుగా అల్ట్రాసౌండ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అల్ట్రాసౌండ్లో మేము ఈ మధ్యకాలంలో చూసిన వల్ల ఆల్మోస్ట్ 50-60% మందికి ఫ్యాటీ లివర్ అనేది రిపోర్ట్ ఉంటుంది. ఈ అల్ట్రాసౌండ్తో పాటు ఫైబ్రో స్కాన్ ఒక టెస్ట్ చేస్తాము.
ఈ ఫైబ్రోస్కాన్ ఏంటంటే లివర్ ఎంత గట్టి పడుతుంది అని తెలుసుకోవడానికి దోహదపడుతుంది. దాంతోపాటుగా లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయాలి. ఈ మూడుతో పాటుగా ఏంటంటే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి కూడా టెస్ట్ చేస్తూ ఉండాలి. ఇవన్నిటి వల్ల కొంత ఇన్ఫర్మేషన్ అయితే లివర్ ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా అనేది తెలుస్తుంది. కొవ్వు పట్టినా అందరికీ కాలేయం దెబ్బతినాలని ఏమీ లేదు. కానీ కాలేయంలో వాపు ప్రక్రియ తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతో కాలేయ కణాలు దెబ్బతింటాయి. ఇలాంటి దశను నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ నాష్ అని అంటారు. ఇది ఇక్కడితో ఆగకుండా ముదిరితే కాలేయంలో చెరిగిపోని మచ్చపడవచ్చు, కణజాలం గట్టిపడవచ్చు, తాళ్ల మాదిరిగా అవ్వచ్చు. దీన్నే సిరోసిస్ అంటారు. ఇది మరింత తీవ్రమై కాలేయం విఫలం కావచ్చు, చివరకు క్యాన్సర్కు దారితీయచ్చు. అదృష్టం ఏంటంటే కాలేయం దెబ్బతిన్నా తిరిగి కోలుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలేయానికి తనకు తానే మరమ్మత్తు చేసుకునే శక్తి ఉంది. కాబట్టి ఫ్యాటీ లివర్ వంటి సమస్యల్ని తొలి దశలోనే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం. ఫ్యాటీ లివర్ను పసిగట్టేందుకు రక్త పరీక్షలు, స్కానింగ్ వంటివి ఉపయోగపడతాయి. ఇవి జబ్బు నిర్ధారణకే కాదు, తీవ్రతను గుర్తించటానికి తోడ్పడతాయి. కాలేయ జబ్బు నాష్గా మారిందో లేదో తెలుసుకోవటానికి కాలేయం నుంచి చిన్న ముక్కను బయటికి తీసి పరీక్షించాల్సి ఉంటుంది. ఇందులో కాలేయ కణజాలం మీద మచ్చ ఏర్పడిందా, వాపు ప్రక్రియ ఆనవాళ్లు కనిపిస్తున్నాయా అనేవి బయటపడతాయి. ఫ్యాటీ లివర్ అనేది దీర్ఘకాలపు వ్యాధి. ఇది రోజుల్లో, వారాల్లో, నెలలో వచ్చే వ్యాధి కాదు. ఇది సంవత్సరాల్లో వచ్చే వ్యాధి. అందువల్ల మనకి ఎటువంటి లక్షణాలు కానీ ఎటువంటి తెలీదు. అందువల్ల కొంత జీవనశైలి మార్పు అనేది ముందుగానే రావాలి. 20-30 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళనే జీవనశైలి మార్పు రావాలి. ఎక్సర్సైజ్ చేసుకోవటం, తర్వాత బరువు పెరగకుండా ఉండటం, ఎస్పెషల్ నడుము కొలత పెరగకుండా ఉండటం, అంటే సెంట్రల్ ఒబెసిటీ రాకుండా చూసుకోవటం. తర్వాత హై ఫ్యాటీ ఫుడ్స్ కానీ, హై క్యాలరీ ఫుడ్స్ కానీ, అంటే బ్రెడ్, షుగర్, చాక్లెట్స్, అధిక మోతాదులో ఆయిల్, అధిక మోతాదులో ఘీ, వీటన్నిటిని చాలా వరకు కంట్రోల్ చేసుకోవాలి. పీచు పదార్థం ఉండేటట్టు చూసుకోవాలి. వీటన్నిటి వల్ల కొంతవరకు మనం నివారించుకోవచ్చు. దాంతోపాటుగా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి, గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుకోవాలి, షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి, బీపీని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. వీటన్నిటి వల్ల కొంతవరకు మనం నివారించుకోవచ్చు. దాంతోపాటుగా కొంతమంది పేషెంట్స్ స్థూలకాయంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసినా, డైట్ కంట్రోల్ చేసినా సరే వాళ్ళు బరువు తగ్గించుకోలేరు. వాళ్ళల్లో బేరియాట్రిక్ ప్రొసీజర్ అనేది చాలా ముఖ్యమైన ట్రీట్మెంట్. ఎందుకంటే బేరియాట్రిక్ ప్రొసీజర్ చేసుకున్న పేషెంట్స్ ఏంటంటే వాళ్ళలో షుగర్ కంట్రోల్ అయ్యిద్ది, బీపీ కంట్రోల్ అయ్యిద్ది, గుడ్ కొలెస్ట్రాల్ పెరిగిద్ది, అండ్ ముఖ్యంగా సెంట్రల్ ఒబెసిటీ తగ్గిద్ది. వీటన్నిటి వల్ల లివర్ మీద ఒత్తిడి తగ్గి లివర్లో ఉన్న ఫ్యాట్ కొంత కరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయండి. అంటే వైటమిన్ ఈ అంటాము, పయోక్లిటజోన్, సారోక్లిటజోన్ అంటాము. ఈ మెడిసిన్స్ వల్ల అంటే దీర్ఘకాలికంగా వేసుకోవాలి. దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనదంటే హెల్త్ ఎడ్యుకేషనే చాలా ఇంపార్టెంట్. ముందు నుండే ఈ ఫ్యాటీ లివర్ గురించి కొంత అవగాహన ఉండాలి. ఇవన్నీ చేసుకుంటే కొంతవరకైనా సరే మనం నివారించుకోవచ్చు. తొలి దశలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా దెబ్బతిన్న కాలేయాన్ని తిరిగి సరిచేసుకునే అవకాశం ఉంది. వీటిల్లో అన్నిటికన్నా సమర్థమైనవి జీవనశైలి మార్పులే. ముఖ్యంగా బరువు తగ్గించుకోవటం ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీర బరువులో సుమారు 7% తగ్గించుకున్నా చాలు, నాష్ నుంచి బయటపడవచ్చు. అదే కనీసం 10% బరువు తగ్గించుకుంటే కాలేయం గట్టిపడటాన్ని, మచ్చను వెనక్కు మళ్లించుకోవచ్చు. ఇక మంచి పోషకాహారం తీసుకోవాలి. కొవ్వులు, నూనె పదార్థాలు తగ్గించాలి. చేపలు, అవిసె గింజలు, అక్రోట్ల వంటివి తినటం మంచిది. పండ్లు, కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. దీంతో పురుగు మందుల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. చక్కెర ఎక్కువగా ఉండే కూల్ డ్రింకులు, స్పోర్ట్స్ డ్రింకులు, పానీయాల వంటి వాటికి దూరంగా ఉండాలి. పొగ తాగితే మద్యంతో సంబంధం లేని కాలేయ కొవ్వు సమస్య ముప్పు పెరుగుతుంది. కాబట్టి సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటి వాటికి దూరంగా ఉండాలి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది కాలేయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.